హలో నమస్తే నేను మీ రోజా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైరింగ్ రోజా కోల్డ్ కాఫీ ఇన్స్టెంట్ కాఫీ బ్లాక్ కాఫీ క్యాపుచినో అలా ఎన్ని రకాల కాఫీస్ ఉన్నా కూడా కాఫీ ప్రియులకు మాత్రం సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ తాగందే కాఫీ తాగినట్టు అనిపించదండి. చక్కగా వర్షం కురుస్తున్నప్పుడు లేదంటే చక్కగా లాన్లో కూర్చొని లేదంటే టెర్రస్ పైన కూర్చొని ఆ కాఫీ స్మెల్ని ఆ కాఫీ టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటే అసలు అద్భుతంగా ఉంటుందండి. సో ఈరోజు వీడియో వచ్చేసి సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అందరూ క్యాపుచినోలని ఇన్స్టెంట్స్ అని కోల్డ్ కాఫీస్ అని వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు కదా. సో ఒక్కసారి అప్పుడప్పుడు ఈ ఫిల్టర్ కాఫీ కూడా తాగుతూ ఉంటే కాఫీ అసలు కాఫీ రుచి అంటే ఏంటో తెలుస్తుంది అనమాట. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫిల్టర్ కాఫీ తయారు చేసుకోవడానికి మనకు ఒక కాఫీ ఫిల్టర్ ఒకటి కావాలి. అలాగే బ్రూ కాఫీ పౌడర్ అండి. ఇది వచ్చేసి ఇన్స్టెంట్ పౌడర్ కాదు. నేను 200 గ్రామ్స్ కాఫీ పౌడర్ తీసుకొచ్చాను. అది నేను కట్ చేసి బాక్స్లో పోసుకుంటున్నాను. మేము రెగ్యులర్గా ఇన్స్టెంటే వాడుతున్నాం అనమాట. సో నాకు కొంచెం ఆ ఫిల్టర్ కాఫీ తాగాలనిపించింది. సో వెంటనే ఆ షాప్కి వెళ్ళిపోయి తెచ్చేసుకున్నాను అనమాట. అప్పుడప్పుడు ఇలా ఫిల్టర్ కాఫీ తాగితేనే మనకు అసలు ఆ కాఫీ రుచి అంటే ఏంటో తెలుస్తుందండి. సో మంచి వాసన వస్తుందన్నమాట ఫిల్టర్ కాఫీ. గ్రీన్ లేబుల్ అనమాట ఇది బ్రూ. సో నేను ఫిల్టర్ మూత తీసేసి ఆ పైన ఒక 4 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఆ పైన ప్లేట్ ఉంటుంది, అది పెట్టేసేయాలి. మనం ఏం ప్రెస్ చేయాల్సిన పని లేదు. ఆ తర్వాత నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను. మనము వేడి నీళ్ళు పోయాలన్నమాట. అప్పుడే మనకి చక్కటి డికాషన్ అనేది రెడీ అవుతుంది. సో కొంచెం ఎక్కువ పోసుకుంటే పలచగా వస్తుందండి, తక్కువ పోసుకుంటేనేమో స్ట్రాంగ్గా వస్తుంది మనకి డికాషను. నేను స్ట్రాంగ్ కాఫీ అంటేనే నాకు ఇష్టము. సో కొంచెం తక్కువే పోసాను వాటరు, ఒక చిన్న గ్లాస్తోనే పోసుకున్నాను. సో ఆ హాట్ వాటర్ని మనము పైన పోసేసుకున్నాము. ఇప్పుడు ఈ ఫిల్టర్ మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన ఉంచేద్దామండి. ఒక 15 నిమిషాలు అయ్యాక చూస్తే చక్కగా కిందకి మనకి చిక్కటి డికాషన్ అనేది దిగుతుందనమాట. సో ఇప్పుడు నేను కాఫీ పెడుతున్నాను. ఒక 2 కప్స్ పెట్టుకుంటున్నాను అనమాట నాకు మా బాబుకి. సో ఫస్ట్ 2 కప్స్ పాలు పెట్టేసి దాంట్లో పాలు కాగాక షుగర్ కూడా వేసాను. ఆ తర్వాత పాలు కొంచెం కాగాక మనము ఈ ఫిల్టర్ కూడా డికాషన్ కూడా యాడ్ చేయాలన్నమాట. సో డికాషన్ చిక్కగా ఉందండి. నాకు స్ట్రాంగ్ కాఫీ అంటే ఇష్టం. సో డికాషన్ చిక్కగా తీసుకున్నాను. మీకు పలచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకుంటే పలచగా వస్తుంది. సో చక్కగా షుగర్ వేసేసాను, డికాషన్ కూడా వేసాను. ఒక్క పొంగు రానిచ్చి మనము చక్కగా గ్లాస్లో పోసేసుకుని మనము సర్వ్ చేసేస్తే అసలు గుమగుమలాడే సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ రెడీ అయిపోతుందండి. అప్పుడప్పుడు ఇలా ఫిల్టర్ కాఫీ కూడా తాగుతూ ఉండండి. అసలు కాఫీ మనకి రుచి అంటే ఏంటో తెలుస్తుందన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో కలర్, అది స్ట్రాంగ్గా ఉన్నాయన్నమాట. మంచి వాసన వస్తుంది. చాలా చాలా బాగుంది ఫిల్టర్ కాఫీ. చాలా రోజుల తర్వాత ఫిల్టర్ కాఫీ తాగాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. బాయ్.